అహింస ద్వారా సాధించలేనిది ఏదీ లేదన్న గొప్ప సందేశం ఇచ్చిన మహానుభావుడు గాంధీజీ అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, నాయకులు ముకుంద్, ఆకుల ప్రవీణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ దేశానికే కాకుండా ప్రపంచానికి శాంతి మార్గం నేర్పిన గొప్ప వ్యక్తి అని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో జాతిని ఏకం చేశారని కొనియాడారు. గాంధీ చౌక్ సుందరీకరణకు కృషి చేశామన్నారు. ఆ మహనీయుడి ఆశ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మాజీ మంత్రి జోగురామన్న గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ बोलो महात्मा गांधी के बोलो महात्मा गांधी के जवान जय किसान जय जवान जय किसान जय जवान वंदे मातरम की बोलो भारत माता की जय गांधी की जय महात्मा गांधी जय बोलो भारत माता की जय जवान जय किसान जय जवान जय किसान। మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. గాంధీ జయంతి సందర్భంగా ఈ యొక్క వేదికకి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్యవైశ్య సంఘ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారం. అక్టోబర్ 2వ తేదీ ప్రపంచానికే ఇది గొప్ప స్ఫూర్తినిచ్చేటటువంటి తేదీ. దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ మహాత్ముడి జయంతి, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి, మళ్ళీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా దసరా కూడా కలిసి రావడం, ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా నిలిచినటువంటి ఆ యొక్క మహానుభావుడు 156వ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మన ఆంగ్లేయుల యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా ఆంగ్లేయులతో దేశం స్వతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి మహాయోధుల్లో మహాత్మా గాంధీ గారు కూడా ఒకరు. కాబట్టి ఇలా మహాత్మా గాంధీ గారు నమ్ముకున్నది ఒకటే సత్యం. మరి ఇలా సత్యం మీడియా మిత్రులందరికీ